కానీ ఐఆర్జీసీ చీఫ్ అక్కడ సెక్యూరిటీ చీఫ్ లారీజ్ అని ఒకటి మాట్లాడుతున్నారు. ఏమనంటే మేము ఇప్పుడు ఒక సుప్రీం లీడర్ మేము ప్రకటిస్తాం, మీరు ఒకళ్ళు చంపితే ఒకళ్ళని పెడతాం, 9 కోట్ల మందిని చంపలేరు కదా అని మళ్ళీ మాట్లాడాడు. కైమోనీని రక్తం చిందించినందుకు మీకు కూడా రక్తం చిందిస్తా అనుకుంటూ లారీజ్ అని వార్నింగ్ ఇవ్వడం. బట్ ట్రంప్ అక్కడ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆయన కూడా ఇచ్చారు, మీ హెల్లో గేట్లు ఓపెన్ చేస్తాం, చాలా డేంజరస్ అటాక్ ఉంటుంది, నరకం అనిపిస్తారు, అర్జెంటుగా సరెండర్ అయిపోయింది. సరెండర్ అవ్వడం అనే క్వశ్చనే ఉండదని ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియన్ గల్ఫ్ కంట్రీస్కి సారీ చెప్తూ వాటికి మళ్ళీ అటాక్ చేయు, మళ్ళీ మీ నుంచి అటాక్ వచ్చేదాకానే ఈ పెజెస్కియన్ కూడా అసలు సరెండర్ అయ్యే క్వశ్చనే ఎక్కడ లేదు, యుద్ధానికి మేము రెడీ అని. ఐఆర్జీసీ ఏంటంటే 180 రోజులకి సరిపడా ఆయుధాలు మా దగ్గర 180 రోజులు మేము యుద్ధం చేస్తామని. ఐఆర్జీసీ ఇంకోటి ఏంటంటే మీరు దమ్ముంటే అంటే ఇలాగే ఐఆర్జీసీ యుద్ధంలో ఇలాగే మాట్లాడతారండి వాళ్ళు. అంటే ఇఫ్ యు ఆర్ డేర్డ్ ఎనఫ్, ఇఫ్ యు హ్యావ్ ది కరేజ్, జస్ట్ ఎంటర్ ది హర్ముజ్ స్ట్రైట్లోకి మీ నేవీని పంపించు, బయటికి వెళ్తారేమో చూడనట్టు ఐఆర్జీసీ ప్రకటించడం. ఆ అమెరికన్ ఫోర్సెస్ కూడా ఎక్కడికక్కడ రెచ్చిపోవడం. నిన్నటికిన్నడు అమెరికా 6 సైన్యం చనిపోతే 6 సైన్యం డెడ్ బాడీస్ని అమెరికా తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు స్వయంగా అటెండ్ అవ్వడం ఒకటి జరిగింది. ఇది ఒకటి. కానీ యుద్ధంలో ఇప్పుడు అమెరికాకి గల్ఫ్ కంట్రీస్ సహాయం చేసే పరిస్థితి ఇక్కడ కనపడడం లేదు. ఎందుకంటే అవి సహాయం చేసిన వాటి నుంచి అటాక్ జరిగిన ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇప్పటికే దెమ్మ తిరిగింది కాబట్టి అవి దూరమైనవి. యూకేని కూడా దూరంగా ఉంది. యూకే వస్తానన్నా ఇప్పుడు ట్రంప్ రావద్దని నేను ప్రసంగించడం. సో అమెరికా ఒంటరిది, ఇజ్రాయిల్, ఇటు ఇరాన్ 3 దేశాలు నిలబడినాయి. కాకపోతే యుద్ధం మాత్రం పరాకాష్ఠకి చేరిపోయింది. 9వ రోజు యుద్ధం అనేది ఇప్పుడు చెప్పవచ్చండి.